మామిడి ఇది మనకి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో దాదాపుగా 5.5 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జరిగింది. ఇదంతా ప్రాసెసింగ్ రకమే. గత సంవత్సరం ఎవరైతే ఈ ప్రాసెసింగ్ చేసినటువంటి ట్రేడింగ్ కంపెనీలు కానీ, అదేవిధంగా బయ్యర్స్ కానీ విపరీతంగా కొని స్టాక్ ఉండిపోయాయి. దీనివల్ల ఈ సంవత్సరం కొనడానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ట్యాక్సెస్ విపరీతంగా పెంచడం వల్ల అనేక ఇబ్బందులు వచ్చాయి. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఈ సంవత్సరం మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజు మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. ఈ సంవత్సరం మామిడి కొనే పరిస్థితి లేదు, 6 రూపాయలకి 7 రూపాయలకు అడుగుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉందని చాలా మంది రైతులు ముఖ్యమంత్రి గారి దృష్టికి, మా దృష్టికి తీసుకొస్తే ఏదైతే ఈ 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉందో దాన్ని ఈవేళ ముఖ్యమంత్రి గారి సమీక్షలో స్పష్టంగా మేము నిర్ణయం తీసుకున్నాం. తప్పనిసరిగా 12 రూపాయల కంటే ఒక పైసా తక్కువ రాకూడదు. ఇప్పటికే ఏవైతే ట్రేడింగ్ కంపెనీలతో, ప్రాసెసర్తో మాట్లాడాం, మేము ఆ రేటుకి కొనలేమండి, ఎట్టి పరిస్థితుల్లో మేము 7-7.5 కంటే ఎక్కువ మేము కొనలేమని స్పష్టంగా చెప్పారు. అయినా సరే మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. కంపల్సరీగా ట్రేడింగ్ కంపెనీలు, ప్రాసెసర్స్ 8 రూపాయలకు కొనాలి. పూర్తిగా వారి బాధ్యత తీసుకోవాలి. మిగిలినటువంటి 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. అంటే 1 కేజీ 12 రూపాయలకి తక్కువ లేకుండా మన దగ్గర ఉన్నటువంటి 5.5 లక్షల మెట్రిక్ టన్నులు మామిడిని కొనాలని చెప్పి నిర్ణయం చేశాం. కేజీకి 8 రూపాయలు ప్రాసెసింగ్ కంపెనీ వాళ్ళు, ట్రేడింగ్ వాళ్ళు ఇస్తారు. మిగిలినటువంటి 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతుల అకౌంట్కి ఇవ్వడానికి నిర్ణయించాం. అయితే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రైతులు, ట్రేడింగ్ కంపెనీలు, ప్రాసెసర్స్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కలగూర గంపలాగా అంతా మేమే తెచ్చాం, ఇక్కడి నుంచి వచ్చిందంటే దీనికి మంచి విధానం కాదు. మేము కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం. స్పష్టంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీ వాళ్ళు 8 రూపాయలు ఇస్తారు, మేము 4 రూపాయలు ఇచ్చి తప్పనిసరిగా మామిడినంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధపడింది. దీనికి 100 నుంచి 150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. అంటే ఎప్పుడూ లేదు, ఒక పంట ధర తగ్గేటప్పుడు ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి రైతుకు నష్టం లేకుండా కొన్నటువంటి పరిస్థితి ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఈరోజు నల్ల బెర్లీకి కానీ, ఈరోజు మామిడికి కానీ ఒక నిర్ణయం తీసుకున్నాం.